श्रीगुरुभ्यो नमः। हरि ओं। श्री महागणाधिपतये नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీరామాయ నమః. శ్రీరామాదులు గుహునిచే పూజింపబడి గంగను దాటుట. ఇట్లు వెడలిన శ్రీరామాదులు తపసా నదీ తీరమున ఒక రాత్రి ఉండి శృంగవేరపురమునకు వెడలి అక్కడ గుహుని చేత సత్కరింపబడి అక్కడ కూడా ఒక రాత్రి గడిపి గుహుని చేత తేబడిన మర్రిపాలతో జడలు కట్టుకున్నాడు. ప్రొద్దున్నే లేచి శ్రీ రాఘవుడు సీతయ్యను లక్ష్మణుడును కలిసి నావనెక్కి సుమంత్రుని రథమునకు తీసుకొని అయోధ్యకు వెళ్ళమన్నాడు. గుహుడు తన వారికి కూడా ఆ నావను నడిపాడు. నావ గంగానది నడుముకు చేరినప్పుడు జానకీదేవి, గంగా భగవతి నీకు నమస్కారం, మేము వనవాసం నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నిన్ను మద్య మాంస ఫలహారా ఉపహారములచే శ్రీ రామలక్ష్మణులతోడ ఆరాధించదము అని జాహ్నవుని ప్రార్థించింది. శ్రీరాముడు ఆవలిగట్టు నీకి గుహుని వదిలి అక్కడ ఒక రాత్రి వాసము చేసి తిరతిన్నగా భరద్వాజాశ్రమమును చేరి ఆ మునిచే సత్కరింపబడ్డాడు. పిదప ప్రయాగలో యమునా నదిని దాటి యమునకు నమస్కారం చేసి వాల్మీకి ఆశ్రమం గల మహావనమునకు వచ్చి ఆ మునీంద్రునిచే గౌరవింపబడుచున్నాడు. మందాకిని నది ఒడ్డున కాకికి ఒక కన్ను తొలగించడం. లక్ష్మణుడు మనోహరముగా పర్ణశాలను తయారు చేయగా అందులో సీతారాముడు మృగమాంసాది ఉపహారములను పంచబ్రహ్మ యజ్ఞమునిచే బలిదానం గావించి లక్ష్మణునితో గృహప్రవేశం చేశాడు. సీతాదుల స్వంత ఇంటిలో ఉన్నట్లుగానే సుఖముగా ఉన్నారు. అక్కడ పడకటిల్లు, వసార, వంట ఇల్లు, అగ్నికార్యము చే అగ్నిగృహము, పూజామందిరము, స్నాన మొదలైనవి వేరువేరుగా నిర్మింపబడింది. ఆ పర్ణశాల చెట్టు తీగలతో అందించింది, అంటే అందంగా బాగా అలంకరింపబడింది. తమ ఇంటిలో ఇచ్చినట్లే శ్రీరామాసు నిత్యము మునీంద్రులకు కందమూల పరాది దివ్య వన్య వస్తువులతో అతి సత్కారము చేయుచున్నారు. ఒకనొకసారి మందాకిని నది ఒడ్డున సీత తొడ మీద తల ఉంచి రాముడు నిద్రపోచుండగా ఇంద్రుని కుమారుడు కాకి రూపమును వచ్చి గోళ్ల చేతను ముక్కు చేతను సీతమ్మను బాధించాడు. పలుమార్లు ఆ కాకి సీత శరీరమును గాయపరుస్తూ ఉంది. పతికి నిద్రాభంగం అవుతుందని చెప్పి సతి దాన్ని భరించింది. అంత రాముడు మేల్కొని చూడగా భయముతో పారిపోతున్న ఆ కాకి మీద రాముడు ఇషికాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ కాకి బ్రహ్మాండమంతటా తిరిగిను తనకు ఆ ఇషికాస్త్రం నుండి రక్షణ దొరకనందున అది తిరిగి మరణభీతితో శ్రీరాముని పాదములను ఆశ్రయించింది. ప్రసన్నరాఘవుడు తిరుగులేని తన ఆయుధముతో ఆ కాకి యొక్క ఒక కన్నును భేదించాడు. ఇట్లో అనేక ఆశ్చర్య కార్యక్రమాలను నెరవేరుస్తూ మహాప్రభువకు శ్రీరామచంద్రుడు సుఖముగా ఉన్నాడు. శ్రీరాముడు భరతునికి పాదుకలను ఇచ్చి అనుగ్రహించడం. సుమంత్రుడు అయోధ్యకు చేరుకుని సీతారామలక్ష్మణుల సంగతి దశరథునికి విన్నవించాడు. ఆ దశరథ మహారాజు రామరామ అని ప్రాణాలు విడిచాడు. వశిష్ఠుడు మహారాజు మృతి చెందిన విషయాన్ని వార్తను తెలుసుకొని శవముని తైలఘటమును భద్రపరిచి యుధాజిత్ను పట్టణములకు దూతలను పంపి త్వరగా భరత శత్రుఘ్నులను పిలిపించాడు. వారును వేగమే ఏమి జరిగినదో అని అయోధ్యకు వచ్చారు. అంతటా భరతుడు తల్లి వలన జరిగిన దుష్కృత్యము తెలుసుకొని తల్లిని తిరస్కరించుచు సరయూ తీరమునకు తండ్రికి ఉత్తర క్రియలను జరిపాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి పతితోడ పరలోకయాత్ర చేయకుండానే ఉన్నారు. అంటే సతీసాగమనాలు అలాంటివి ఏమి చేయలేదు వాడు. భరతుడు సవిస్తారముగా తండ్రి ఉత్తర క్రియలు నెరవేర్చి తల్లి ఎదుట మందరను తగిన శిక్ష విధించాడు. అందరినూ రాజ్యాభిషేకమునకు మిక్కిలి ప్రార్థించను. భరతుడు అంగీకరింపక మంత్రులను, తల్లులను, పౌరులను వెంట తీసుకొని శ్రీరాముని అరణ్యవాసము నుండి తీసుకురావాలని బయలుదేరాడు. మార్గమున గుహునిచే గౌరవింపబడి
భరద్వాజాశ్రమముకు వచ్చాడు. ఆ మునీంద్రుడు తన తపోబలం వలన భూలోక స్వర్గమును నిర్మించి సైన్యములతోడ భరతుణ్ణి సత్కరించాడు. అంతా కైకేయి తనయుడు భరద్వాజమునికి నమస్కారం చేసి వారిచే చూపబడిన మార్గాన్ని అనుసరించి చిత్రకూటమునకు చేరాడు. పర్ణశాలలో లక్ష్మణునిచే స్నేహితచే సేవింపబడుతున్న శ్రీరాముడిని చూసి నమస్కరించి రామాలింగనము పొంది తండ్రి వృత్తాంతాన్ని విన్నవించాడు. రఘురాముడు తండ్రి మరణ వార్త విని మందాకినికి వెళ్ళి స్నానము చేసి తిలాంజలికి తిరిగి దుఃఖవారముతో తన ఆశ్రమానికి వచ్చాడు. పిదప భరతుడు వశిష్ఠులతోడ రాజ్యమును ఏలుమని రాఘవునితో అత్యంత ప్రీతితో ప్రార్థించారు. రాముడును వలదని నిరాకరిస్తూ ఉన్నాడు. అందుకు భరతుడు రాముని ఎదుట తర్పణపరుచుకొని ప్రాయోపవేశమునకు సిద్ధపడ్డాడు. భరతుని పట్టుదలను గ్రహించిన శ్రీరాముడు వశిష్ఠుల్ని ప్రేరేపించారు. వారు రామాజ్ఞ చేసిన భరతునికి, నాయన శ్రీరాముని నీవు ఒత్తిడి చేయవలదు. అతడు సాక్షాత్తు నారాయణుడు. దేవప్రార్థనను అంగీకరించి రావణాది దుష్టరాక్షసులను సంహరించి భూభారమును పరిహరించుటకే అవతరించి ఉన్నాడు అని సమాధాన వచనమును పలికాడు. ఆ వెనుక భరతుడు తత్వాన్ని గ్రహించి దాశరథును, అన్న రాజ్యము కొరకు నీ పాదుకులనైనా ఇమ్ము, నేను వాటిని సేవిస్తాను. జడలు దాటి నారబట్టలు కట్టుకుని ఊరు బయటకు వసిస్తూ ఉంటాను. నీ కొరకు 14 సంవత్సరములు ఎదురు చూస్తాను. 14వ ఏట పూర్తి రవి అస్తమించగానే నీవు రాని పక్షంలో నేను అగ్నిలో ప్రవేశిస్తాను. నా మాట సత్యమో అని ప్రయత్నం చేశాడు. ఆ మాట విని రాముడు అట్లే కానిమ్ము అన్నారు. రాజ్యమేరుటకు రత్నాలంకృతములకు తన పాదుకులను భరతునికి అనుగ్రహించారు. పిదప భరతుడు ఆ రత్నపాదుకులను తల మీద పెట్టుకొని నేనే ధన్యుడును అని సంతసించుచు పలుమార్లు రఘురామునికి ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి రామాజ్ఞను పొంది తిరిగి అయోధ్యకు వచ్చారు. అప్పుడు కైకేయి, రామచంద్ర, రఘునాథ, నేను చేసినది గొప్ప అపరాధము, దీనిని క్షమించుము అని వేడింది. అప్పుడు శ్రీరాముడు, తల్లి, నీవు నాకు అపరాధం చేయలేదు. అప్పుడు నీవు నా ఇచ్చవలన మందరరాజ వాక్యముచే వాగ్దేవిచే మోహింపబడ్డావు. సుఖముగా అయోధ్యకు వెళ్ళుము, మీ యందు నాకు కోపము లేదు అని సమాధానం చెప్పగా ఆమెను భరతుడు తీసుకొని పోయాడు. అలా చిత్రకూటము నుండి తిరిగి వచ్చిన భరతుడు అందరినీ అయోధ్యలో ఉంచి తాను నందిగ్రామం వద్ద పర్ణశాల నిర్మించుకొని అందులో సింహాసనం మీద శ్రీరామపాదుకలను ఉంచి సమస్త రాజకార్యములను ఆ దివ్యపాదుకలకు నివేదించి నెరవేర్చుచు ఆ పాదుకలనే శ్రీరాముడిని మనస్సును నమ్మి తాను మునివృత్తిని అవలంబించి కందమూల పలాసనుడై బ్రహ్మర్షి వలె శ్రీరామధ్యానపరాయణుడై దినమును లెక్కించుచున్నాడు. శ్రీ సీతారాములు అత్రిముని ఆశ్రమమున సత్కారములు పొందుట. అక్కడ శ్రీరాముడు చిత్రకూటాద్రిలో మునులతో వాసము చేయు ఆ సుందర అరణ్యమున సీత యొక్క నుదుటన అక్కడ లభించు రాతి తిలకమును పెట్టుచు చెక్కిళ్ళపై చిత్రరథలను గీయించు కొప్పున పుష్పముల నుంచి లతలను అలంకరించుచు పత్నీ సమేతుడైన రఘురాముడు లీలా వినోదములతో గడుపుచున్నాడు. అప్పుడు అక్కడ శ్రీరామ దర్శనార్థం జనులు పదే వచ్చిపోవడచే అక్కడ ఋషులకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేని శ్రీరామచంద్రుడు చిత్రకూటమును వదిలి సతి తోటను తమ్ముని తోటను అత్రిముని ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ శ్రీరాముడు మునికి నమస్కరించి వారిచే సమ్మానింపబడి 3 దినములు ఉన్నారు. అప్పుడు సీతాదేవి అత్రి మాట మీద సహవాసినియగు అనసూయను చూసి నమస్కరించి ఆమెకి ఆలింగింపబడి ఆమె సన్నిధిలో కూర్చుంది. అప్పుడు అనసూయ సాదరముగా సీతమ్మను సమ్మానించి ఆమెకు విశ్వకర్మ నిర్మితమైన దివ్యాభరణములు దివ్య వస్త్రములను ఇచ్చి లేపనము అర్పించి, జనకనందిని, ఎప్పుడునూ నీ దేహము కాంతి క్షీణించజాలదు. పాతివ్రత్యము పురస్కరించి రాముని అనుసరించి ఉండుము. శ్రీ రాఘవుడు క్షేమముగా తమ్మునితోనూ నీతోనూ మరల అయోధ్యలో ప్రవేశించుగాక అని ఆశీర్వదించను. అత్రిముని ఇట్లు సీతారాములను తగిన విధముగా భోజనాదులచే సత్కరించి పంపించారు.
శ్రీరాముడు అచ్చట నుండి దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఇట్లు అరణ్యవాసులకు శ్రీరామాదులకు 1 సంవత్సరము గడిచింది. ఓసి పార్వతి, ఇట్లు సాకేత రాజధానిలో శ్రీరామ వృత్తాంతము కొంతవరకు చెప్పబడింది. శతకోటి ప్రవిస్తరమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణములోని సారకాండలో దండకానన ప్రవేశ వర్ణనమనే 6వ సర్గ ముగిసింది. ఇక 7వ సర్గ చెప్పుకుందాం. శ్రీరాముడు విరాధుని సంహరించడం. అనంతరము శ్రీరాముడు సీతను లక్ష్మణుని వెంట తీసుకుని ధనుర్ధారి దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ముందు రాముడును, వెనుక సీతయు, ఆ వెనుక ధనుర్ధారి లక్ష్మణుడును పోవుచున్నారు. ఆ వనమున ఒక సరోవరమును చూచి స్నానములను ముగించి సుఖముగా పక్వ ఫలములను భుజించి ముగ్గురు అక్కడ క్షణకాలం ఉన్నారు. అంతలో అక్కడ మహాబలుడును, భయంకరుడును, పదురైన కోరలు కలిగిన విరాధుడు అనే రాక్షసుడు తన ఎడంభుజంపై మానవుని శరీరమును గుచ్చి ఉన్న శూలాయుధమును మోసుకొని చూపుడు వేలతో భయపెట్టుచు అడవి జంతువులను, దున్నపోతులను, పులులను భక్షించుచూ వచ్చుచుండగా ఆ ముగ్గురు చూచిరి. అప్పుడు శ్రీ రాఘవుడు విల్లు చేతబూని లక్ష్మణునితో, నీవు జానకిని రక్షించుము, నేను రక్కసని చంపెదను అనెను. అంతలో ఆ విరాధుడు సీతారామ లక్ష్మణులను చూసుకుని మీరెవరని అడిగాను. శ్రీరాముని వలన సర్వవృత్తాంతము తెలుసుకొని పకపక నవ్వుచు రాముని చూసుకుని, రాముడా, నేను తెలుసునా, నా భయం వలన మునులు ఈ వనమును విడిచి పరుగెత్తిరి. బ్రతుకుపై ఆస్కం ఉన్నట్టుకో సీతను వదిలి పరిగెత్తండి, అట్లు కాకపోయినా మీరిరువురును నేను భక్షించెదను అని చెప్తూ సీతను అంటబోయాడు. శ్రీరాముడప్పుడు నవ్వుతూ వాని చేతుల్లో ఖండించాడు. ఆ రక్కసుడు క్రుద్ధుడై తన భయంకరాకారము చూపుచూ తరమగసాగ్గా రాముడు పరిగెత్తుకుంటూ వాని కాళ్ళను ఖండించాడు. పరిగెత్తి వస్తున్నాడు కదా, తరుగుతున్న కాళ్ళని శ్రీరామచంద్రమూర్తి ఖండించాడు. అంతా ఆ విరాధుడు ఇనుప ముద్ద వలె త్వరలురాగా రాఘవుడు అర్ధచంద్రబాణంతో సంహరించాడు. సంతోషించిన సీత రాముణ్ణి హత్తుకుంది. దేవదందుములు రోగాయి. అప్పుడు విరాధుని దేహము నుండి దివ్యపురుషుడు ఒకడు బయటకు వచ్చి, రామ, పూర్వము నేనొక విద్యాధరుణ్ణు, దుర్వాస్కముని శాపము చేసిన రాక్షసుడైనాను, కాలాంతరమున ఈ ఘోర అరణ్యములో నీచే శాప విముక్తుడైతిని అని చెప్పి రాముడిని స్తుతించి విమానమెక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. శ్రీరాముడు శరభంగమునికి ముక్తినిచ్చుట. ఆ తరువాత రాఘవుడు సీతతోనూ లక్ష్మణునితోనూ శరభంగ ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మునికి నమస్కరించి వారితో సమ్మానితుడై అచ్చట ఒక రాత్రి నివసించాడు. ఆ శరభంగమునీశ్వరుడు తన పుణ్యమును శ్రీరామునికి సమర్పించాడు. తన దేహమును చిత్తాగ్నికి సమర్పించి శ్రీరాముని స్తోత్రము చేస్తూ దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి చేరారు. పిమ్మట రఘునాథుడు తిన్నగా ఉత్తముకు స్థితీష్ణముని యొక్క ఆశ్రమానికి వెడలి అతనితే పూజితుని సుఖముగా అక్కడ నిలిచాడు. శ్రీరామాదులకు మునులచే సత్కారములు. శ్రీ సీతారామ లక్ష్మణుల ఆగమనం తెలుసుకొని వివిధ ఆశ్రమవాసులు, మునులు, మహర్షులు శ్రీరామదర్శన కాంక్షులై వచ్చుచున్నారు. ఆ మహామునులందరూ శ్రీ సీతారామ లక్ష్మణులను సాదరముగా ఆదరిస్తూ ఉన్నారు. ఒక రాత్రి, 3 రాత్రులు, 5-6 దినములు, 7-8 దినములు, ఒక పక్షము, మాసము, 1.5 నెల, 3 నెలలు, 5 నెలలు, 6, 8, 11 నెలలు, తుదకు 1 సంవత్సరము. ఇట్లు కొందరు భక్తితో తమ ఆశ్రమంలో శ్రీ సీతారామ లక్ష్మణులను నిలుపుకొని సుఖవసతినిచ్చి సత్కరించి పంపుతూ ఉన్నారు. ఇట్లు మునుల ఆశ్రమంలో సంచరించిన శ్రీరామాదులకు దండకారణ్యమున 9 సంవత్సరములు సుఖముగా గడిచాయి. దండకారణ్యమున రామలక్ష్మణులచే అనేక మంది రాక్షసులు చంపబడ్డారు. శ్రీరాముడు సీతాదేవి కూడా పార్వతీ పరమేశ్వరుల వలె దివ్యారామముల్లోనూ, పుష్పవనముల్లోనూ, నదీ తీరముల్లోనూ, చెరువు గట్ల మీదను, కొండ కొమ్మల మీదను, నేరేడు, మామిడి, అరటి మొదలైన వృక్ష లతలతోనూ, ద్రాక్షాది తీగల పందిళ్లలోనూ చక్కగా విహరించుతూ ఉన్నారు. అగస్త్యముని శ్రీరాముని సత్కరించి ధనుర్బాణాదులు సమర్పించిన సీతారామ లక్ష్మణుడు అగస్త్యముని సోదరుడైన స్మమతి ఆశ్రమానికి పోయి అతనిచే సత్కరింపబడి అక్కడి నుండి తిన్నగా వెళ్తూ
అనేక వృక్షాలతో కూడిన అగస్త్యముని ఆశ్రమానికి వచ్చాడు. ఆ ముని శ్రీరామాదులను స్వాగతించి రాఘవుణ్ణి హృదయానికి హత్తుకొని తన ఆశ్రమవాసులకు పరిచయాన్ని చేశారు. శ్రీరాముడు అక్కడ సమ్మానింపబడుతూ కొన్ని దినములు ఉన్నారు. అప్పుడు అగస్త్యుడు శ్రీ లక్ష్మీపతిని స్తుతించి ఇంద్రునిచే మునుపు శ్రీరాముని కొరకని స్థాపించబడిన దివ్యధనస్సును, అక్షయముగు బాణ తూణీరములను, రత్నాలంకృతము ఖడ్గమును శ్రీరామునికి సమర్పించారు. సీతారామ లక్ష్మణుడు పంచవటిలో నివసించుట. పిదప శ్రీరాముడు అగస్త్యముని ఆజ్ఞతో గోదావరి నది యొక్క ఉత్తర తీరమునకు రమ్యముకు పంచవటి క్షేత్రమునికి పోవచ్చు దారిలో ఉన్న పర్వతాకారుడు అరుణపుత్రుడును తన తండ్రికి మిత్రుడును సుపవిత్రుడును అయినటువంటి జటాయువుని చూసి పరామర్శించి పంచవటిలో ప్రవేశించి అక్కడ పర్ణశాల నిర్మించుకొని ఇంతకు మునుపు వరే ఆ పర్ణశాల ప్రవేశ సమయంలో భూతబలినిచ్చి ఆ పర్ణశాలకు అందరికీ ఆనందించుతూ ఉన్నారు. ఆ పర్ణశాలకు సమీపంలో ఉన్న జటాయుకు స్వయముగా తానే సీతాదేవిని రక్షిస్తూ ఉన్నారు. అలా సీతారాములు పంచవటిలో క్రీడించుతూ ఉండగా 3.5 సంవత్సరములు గడిచిపోయాయి. అరణ్యమున సాంబుడు లక్ష్మణుడు సాంబుని సంహరించుట. అరణ్యమున సాంబుడను శూర్పణఖ పుత్రుడని వాడు తపము ఆచరించుతూ ఉండగా వానికి బ్రహ్మదేవుడు ఒక దివ్యమైనటువంటి ఖడ్గాన్ని అనుగ్రహించాడు. సాంబుడు దానిని చూడలేదు. ఆ ఖడ్గమును లక్ష్మణుడు తీసుకుని చెట్ల తీగలను కత్తిరించుండగా అందులో చిక్కి సాంబుడు మృతి చెందిరి. దానిని తెలుసుకొని సుమిత్రాత్మతుడు రామునితో అన్న బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తమును విధింపుము అని వేడగా శ్రీరాముడు నాయన వధింపబడిన వాడు సాంబుడును రాక్షసుడు, బ్రాహ్మణుడు కాదు, చింత ఏల అని లక్ష్మణుని సమాధానపరిచాడు. కామరూపుడివి అరణ్యమును సంచరిస్తున్న శూర్పణఖను రాక్షసి తన తనయుడుకు సాంబుడు చచ్చిన సంగతి తెలిసి దుఃఖించుచు మహాక్రోధముతో ఒకసారి పంచవటిలో రాముణ్ణి చూసి పుత్రోత్సమాపూరికి కపట బుద్ధిత్వం శ్రీరామలక్ష్మణులను చంపరించి దివ్య వస్త్రాభరణములు ధరించి మృదుమధురముగా సుకుమారుడైన మీరు ఎవ్వరు, ఈ మనోహరాంగి ఎవరికి, ఈ అరణ్యములకు ఏల వచ్చారు, ఇక్కడ ఏల ఉన్నారు, ఎక్కడికి పోవచ్చును అని విచారించారు. అందుకు శ్రీరాముడు దానికి తన సంగతిని అంతటిని సవిస్తరముగా తెలిపాడు. పిదప ఆ రాక్షసి రామునితో ప్రభువు నాకు నీవు భర్త కావలేను అని వేడాడు. అందుకు శ్రీరాముడు నాకు సీత ఉన్నది, లక్ష్మణుడు ప్రస్తుతము భార్యకు దూరముగా ఉన్నాడు అన్నను. ఆ శూర్పణఖ లక్ష్మణుని భర్తగా ప్రార్థించగా లక్ష్మణుడు నేను శ్రీరాముడికి దాసుడిగా ఉన్నాను, నన్ను వరించిరిచో నీవు కూడా దాసి అగుదువు అని చెప్పగా సౌమిత్రి మాటల వృద్ధురాలైన రాక్షసి సీతని చంపడానికి పరిగెత్తింది. అప్పుడు శ్రీరాముడు రాక్షసును సుందరి ఇదిగో నా బాణము, నీవు దీన్ని తీసుకొని త్వరగా పోయి లక్ష్మణుని గుర్తుగా చూపు, లక్ష్మణుడు నా బాణము చూసి నీకు కార్యసిద్ధిని అనుభవిస్తాడు అని బాణమును విసిరాడు. అది నిజమని నమ్మిన శూర్పణఖ ఆ బాణమును తీసుకుని లక్ష్మణుని వద్దకు వెళ్ళి రామబాణమును చూపాడు. ఇది అన్న యొక్క హృదయాభిప్రాయమును గుర్తించి దానిని తన ధనుస్సుల్లో సంధానం చేసిన వేగంగా ప్రయోగించాడు. ఆ శ్రీరామనామాంకిత బాణము శూర్పణఖ యొక్క ముక్కు, చెవి, పెదవి, పాలిండ్లను ఛేదించి క్షణమాత్రమున శ్రీరాముని అమ్ముని పొదిలో దూరింది. శ్రీరాముడు కరదోషణ త్రిశిరాదులకు ముక్తినిచ్చుట. ముక్కుపోయి చెవులూడి పెదవులు పగిలి స్తనములు తగిన ఆ శూర్పణఖ అయ్యో చచ్చితిరని మొరలిడుచు కరాది బంధువుల వద్దకు వచ్చారు. ఇట్టి దురవస్థనందిన చెల్లెల్ని చూసి కరదోషణ త్రిశిరలు దాని నోట నుండి అన్ని సంగతులు తెలుసుకుని కోపంతో మిక్కిలి భయంకరము ఘోర రాక్షసుల్ని 14,000 మందిని రాక్షసుని రామునిపై యుద్ధానికి పంపారు. ఆ శ్రీరాముడు వారికి క్షణమాత్రమున 14 బాణములచే యమునికి చూపుచూ వైకుంఠాన్ని ఇచ్చాడు. ఆ రాక్షసుడు సత్యన సంగతి తెలుసుకుని త్రిశిర, కర దూషణాదులు ముగ్గురును క్రుద్ధులై 14,000 సైన్యముతో యుద్ధానికి వచ్చారు. శ్రీరాముడు స్నేహితుని సౌమిత్రిని గుహలో దాచి శస్త్రములు పూని రాక్షసులతో ఘోర యుద్ధము చేశాడు. క్షణమాత్రమున 14,000 రామరూపములతో వారిని ఎదిరించి రాముడు రాక్షసులందరినీ పరమపదానికి పంపాడు. కరదూషణ త్రిశిరలను సంహరించి ముక్తినిచ్చాడు. ఒక ముహూర్తములో గౌతమ తీరమున రామబాణాగ్నిచో 1,00,000 రాక్షసులందరూ కూడా
రామబాణాచే రాక్షసులందరూ కూడా కాల్చబడిరి. లోకకంటకులైన ఆ కరదోషుల త్రిశిరలున్న క్షేత్రము త్రికంటకము అనియు త్రయంబకము అనియు చెప్పబడుచున్నది. అప్పుడు శ్రీరాముడు బ్రాహ్మణుల వాసము చేయటిని జనస్థానములకు ఇచ్చాడు. యుద్ధానంతరము సీత శ్రీరాముణ్ణి పొగిడింది. శ్రీ సీతారాముల రహస్య సల్లాపం. పిదప శ్రీరాముడు జానకితో, దేవి 3 విధములుగా అనగా రజోరూపిడి అగ్నిలో వాసము చేయొచ్చు, నా ఎడను పక్కలో సత్వరూపము నుండి ఉండుము, తమోరూపమును దాల్చి ఛాయను అవలంబించుము, పంచవటిలో రావణ్ణి మోహింపజేయుడిని ఛాయాశ్రయమై ఇక్కడనే వసించుము అని రహస్యముగా సాదరముగా చెప్పాడు. సీత రామభక్తములను అట్లే అంగీకరించి నెరవేరుతుంది. పిదప శూర్పణఖ లంకకు వెళ్ళి రావణాసురుడితో, చిచి, నీ రాక్షసరాజత్వం వ్యర్థము, నీవు చారుల వల్ల వృత్తాంతము తెలుసుకోలేకపోయింది. నీ తమ్ములతోడ 14,000 సైన్యము ధ్వంసమైంది. జనస్నానమును మానవ మాత్రుడు ఇట్లు చేసేయడని చెప్పగా రావణుడు కురూపి అని చెల్లిని చూచి సింహాసనము నుండి దిగ్గున లేచి నిలిచి యుద్ధము చేయకముందువా చెప్పుమను. అప్పుడు ఆ శూర్పణఖ, అన్న, స్త్రీరత్నముకు జానకీని చూసి మన రావణునికి దీనికి తీసుకుపోదామని ఆలోచించేసి పట్టుటకు ప్రయత్నించాను. అంతలో లక్ష్మణుడు పంచవటిలో రామాజ్ఞను పొంది బాణప్రయోగము చేసి నన్ను దురవస్థకు తెచ్చాడు. తపమార్చించున్న సాంబుడును వ్యర్థముగా చచ్చాడు. నీ తమ్ముడును చనిపోయారు. నీకు సౌఖ్యం ఉన్నడలా సీతను తీసుకుని రమ్ము, లేదా భర్త భరించిన స్త్రీ వలె తల వంచి పడి ఉందుమని నిందించాను. అందుకు రావణుడు, చెల్లెలా చింతించకము, రామలక్ష్మణులను చంపి వారి రక్తముచే నీ కండ్ల నీళ్లు తుడిచెదను, ఆ దుఃఖమును విరుము అని వివిధ మాటలకి ఆమెను ఊరడించాడు. పిదప రావణుడు తన క్షేమమును కోరు తమ మామయ్యకు మారీచుడు రాక్షసుడు దండకారణ్యమున తపస్సు చేయకుండగా అతని వద్దకు వెళ్ళాడు. ఆ మారీచుడికి జరిగినది చెప్పాడు. ఆ మారీచుడు తన మేనలుడైన రావణ్ణి వెరపించుచు, రావణ, విశ్వామిత్రుని యజ్ఞమున నేను చావు నుండి బయటపడి వచ్చాను. అప్పటి నుండి రాను శబ్దం వినడానికే నేను వణుకుతూ ఉన్నాను. ఎప్పుడైనా రథమన్నా, రత్నమన్నా, రజితమన్నా, రుక్మభూషణమన్నా నేను విని రేపాది అంటే రా మొదలు వచ్చిన శబ్దం ఏది విన్నప్పటికీ శ్రవణమాత్రమన్నే భయపడుచున్నాను. లంకానగరానికి వినాశనమును కలిగించే ఈ దుర్బుద్ధిని ఎవరి వలన నీకు కలిగింది? ఏ పగవాడు నీకు ఆప్తుడుగా ఉన్నాడు? ఈ బుద్ధి నీకు ఎట్లు పుట్టే? రాముని జోలికి పోవలదు, వారిని చూసిన నీవు చత్తు అని చెప్పాడు. అప్పుడు క్రుద్ధుడైన రావణుడు మారీచునితో, నీవు రాముని వద్దకు పోకపోతే నేను నిన్ను చంపుతాను, కనుక నేను చెప్పినట్లు చేయుము. నీవు మాయాలేడి రూపమును ధరించినచో శ్రీరాముడు నీ వెంట వస్తాడు. నీవప్పుడు రాముని వలె మొరబెట్టిన విని లక్ష్మణుడు వస్తాడు. అంత నేను సీతను వేగమే లంకకు అపహరించుకు వెళ్ళేదను. ఇందుకు గాను లంక యొక్క అర్ధరాజ్యమును నీకు ఇస్తాను అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మారీచుడు తన మదిలో, రావణునిచే మృతి నొందుట కన్నను రామబాణముచే ముక్తి నొందుట మేలేని, రావణునిచే మృతి పొందుట కన్నా రామబాణముచే ముక్తి నొందుట మేలని అట్లే కానిమ్మని ఒప్పుకున్నాడు. అయితే పిదప మారీచుడు రావణునిచో రథమునెక్కి పంచవటికి వెళ్ళి సువర్ణమయమైన చిత్రముకు మృగాకారమును దాల్చి సీతను మోహింపజేశాడు. తామస్ని ఛాయారూపిణి యొక్క సీత మృగమును చూసి రామునితో, నాథ, నాకు ఈ మృగమును పట్టి ఇచ్చిన దీని చర్మముతో వస్త్రమును చేసుకుందునని రాముడు సర్వజ్ఞుడై సీతారక్షణకు లక్ష్మణ్ నియమించి మృగాన్ని వేటాడాడు. ఆ మృగము రాముణ్ణి ఆకర్షించి పరుగెడుతూ రాముని బాణమును గురి అయిన, హా లక్ష్మణ, రమ్ము, చంపబడిన అయ్యో అని రాముని వలె అరసి రక్తమును కక్కి మృతి చెందాను. సీత దానిని లక్ష్మణుని పొమ్మను. అందుకు సౌమిత్రి, వదిన, ఇది రామవచనము కాదు, భయము వలదని అన్నాడు. అప్పుడు సీత, నీ చేష్ట నాకు తెలియను, భరత ప్రేరితుడమై రాముని చావు కోరెదవు, లేదా నా యందు వాంచగలదేమో, అట్లయినా నేను ప్రాణమును వదులుదని నిందించాను. సీత నోటి నుంచి వచ్చిన క్రూరవాక్యాన్ని విన్న లక్ష్మణుడు భవిష్యత్ భయము కలిగి సీతతో, తల్లి, నా మాటను వినుము, శ్రీరామాజ్ఞను అనుసరించి నిన్ను రక్షించుచు నిన్ను ములుకుల వంటి మాటలచే
నొప్పించితివి. నువ్వు రామాజ్ఞను అనుసరించి నేను రక్షిస్తూ ఉంటున్న వాడిని నన్ను ములుకుల వంటి నీ మాటలచే నన్ను బాధ పెట్టావు. దీని ఫలితము అనుభవించదు. అయినను నా మాట వినుము. నీ చుట్టూ నా ధనస్థునికి నీ రక్షణకి వేయబడిన ఈ రేఖని ఎట్టి కష్టం వచ్చినా దాటవద్దు, అది నీకు హితము అని చెప్పి వింటి మనతో పంచబటిక వెలుపల చుట్టూ ఒక గీతను గీచి మంత్రించి సీతకు నమస్కరించి మౌనం వహించి రాముడు వెతటకు బయలుదేరాడు. అంతలో అక్కడ భిక్షుకుని రూపమును ధరించిన రావణుడు వచ్చి పంచవటి ముందు లక్ష్మణరేఖకు వెలుపల నారాయణ స్మరణతో నిలబడ్డాడు. ఈ లోపల ఛాయామయి సీతను భిక్ష తీసుకుని వచ్చి ద్వారము నిలిచి చేయి జాకి భిక్షను స్వీకరించమన్నది. అప్పుడు భిక్షుకుడైన రావణుడు సీతతో రేఖల నడుము నుండి ఇవ్వబడిన భిక్ష స్వీకరించను. రాముని గృహస్థ ధర్మమును రక్షించున్నదైన ఈ రేఖను దాటి వచ్చి భిక్ష నిమ్ము అని చెప్పగా జానకి తనకు అధర్మము సంభవించునని శంకించుచు రేఖ దాటి ఒక్క అడుగు బయటపెట్టి భిక్షను స్వీకరించవలను. అంత రాక్షసుడు ఆమెను పట్టుకుని భిక్షపాత్రను వదిలి కంచరగాడిదల రథంపై ఎక్కించుకొని తరలి అంత అతడు వేగముగా పోవునంతలో జటాయువు చూచి రావణునితో ఘోర యుద్ధం చేశాను. జటాయువు రావణుని రథమును బద్దలు చేసుకుని రథమునకున్న గాడిదలను పిండి చేసుకుని విల్లును విరిచి 10 కిరీటములు ఎగురుగొట్టుకుని దేహమును రద్రములు చేసుకుని ఆ రావణుని మూర్ఛితులు చేసుకుని సీతతోడ వెనుకకు తిరిగను. పిదప రావణుడు తేరుకుని లేచి మహాకోపంతో జటాయువుతో యుద్ధం చేసుకుని దాన్ని బాయిగా గాయపరచగా అది రక్తము గ్రక్కుచూ నేలపై పడగా మరలా సీతను తీసుకుని రథంపై ఉంచుకొని ఆకాశ మార్గమున వెడరు. ఆకాశ మార్గమును పోచున్న సీత రామా రామా అని రోధిస్తూ నేల చూచుచూ తన ఉత్తరీకమైన ఆభరణను ముడివేసి కింద నిలిచి ఉన్న 5 మంది వానలను చూసి శ్రీరామునికి ఆనవాళ్ళ కొరకు పైనుండి ఆ సొమ్ముల మూటను జారవిడిచింది. పిదప రావణుడు సీతను లంకకు తీసుకుని పోయాను. ఎంత ప్రాధేయపడిన లొంగని సీతను అశోకవనములో ఉంచి రక్షణ కొరకు వేర ఉంది రాక్షస స్త్రీలను నియమించి రావణుడు తన అంతఃపురానికి వెళ్ళాడు. ఇంద్రుడు సీతాదేవికి పాయసమునిచ్చుట. ఆ సమయంలో బ్రహ్మదేవుని ఆజ్ఞచే దేవేంద్రుడు ఆకలిని తీర్చే దివ్యపాయసము తెచ్చి సీతకు అర్పించారు. ఆమె దాన్ని అందుకుని దేవతలకు నమస్కరించి రామలక్ష్మణులకు నివేదించి దేవతలకు సమర్పించి త్రిజటకు కొంచెమిచ్చి తాను కొంచెము త్రాగింది. పిమ్మట రావణుడు శ్రీరాముడిని చంపుటకు 16 మంది రాక్షసులను పంపగా వారిని కబంధుడు భక్షించాడు. శ్రీరామచరితము ప్రత్యక్ష సిద్ధమని పరమేశ్వరుడు ఆనందించట. గోదావరి తీరమున పంచవటిలో ఎక్కడెక్కడ రామబాణ భయముచ్చే మృగములు సంహరించెనో నేడు అక్కడక్కడ అనేకములకు పుణ్యస్థల గుర్తులు పట్టణములు వెలిచినవి. మృగనూపురములు పడి దొరికి చోట నూపురము పురమైంది. రాముణ్ణి బాణములు చపలనేత్రైన లేడి చచ్చిన చోటు చాపల్య గ్రామము ఉన్నది. గోదావరి తీరమున రాతి నేలలో రామబాణరథముకు మృగము పడగా దాని గుర్తు ఇప్పటికీ మానవులు చూస్తూ ఉన్నారు. పంచవటిక చుట్టూను లక్ష్మణుడు గీచిన దరురేఖ భయంకరమైన నది రూపముగా ఇప్పటికీ కనిపించుతూ ఉన్నది. అక్కడనే ఇప్పుడును రాతి నేలలో పెద్ద గుంతగా రావణుని పెద్ద పాదముద్ర కనబడుతుంది. కరాది యుద్ధ సమయమున పంచవటిని యుద్ధ ఏ గుహలో సీత రక్షింపబడి ఉన్నదో అక్కడ 10 తోడ ఆ దేవి సాన్నిధ్యము నుండి కనిపిస్తూ ఉన్నది. రామలక్ష్మణుడు సంచరించిన పంచవటి ప్రాంతమున ఇప్పుడును సజ్జనుల జ్ఞాన దృష్టికి వారు కనబడుతూ ఉన్నారు. అవి అజ్ఞానులకు స్థిరారూపములుగా ఉన్నవి. గోదావరి నదిలో రామతీర్థమని లక్ష్మణ తీర్థమని వారికే చేయబడినవి కలవు. మునుపు సీతారాములు ఏ బండపై పడుకుని ఉండిరో అది నేడు రామశయ్యాగిరి అని చెప్పబడుతూ ఉన్నది. ఇప్పటికీ అక్కడ గడ్డి పాన్పు వలె కనిపిస్తుంది. పిదప శ్రీరాముడు తమ్ముని చూచి సీతారాధనముని అంతటా అశుభములకు దుశ్శకములు గమనించి శ్రీరాముడు వేగముగా పంచవటికి వచ్చి సీతను గానక లోకులకు తన మానుషలీలను చూపించువాడై జానకిని అంతకు వెతుకుచూ వచ్చి జటాయువును చూసి వారి నుండి రావణ దుష్కృత్యమును విని మృతునందిన జటాయువునకు అగ్ని సంస్కారం ఉనర్చి నవ్యమాంసమని ఇచ్చి స్నానం చేశాడు. అట్లే దక్షిణ మార్గము పోతూ
తాను మహాప్రభువైను పరమ మూడిని వలె దర్భలతో కట్టిన భార్య ప్రతికృతిని పెట్టుకొని అగ్నిహోత్రాదులు నెరవేరుస్తూ ఉన్నాడు. పార్వతీదేవి పరమేశ్వరునితో, శంకర, ఏ రాముని నామం నీవు సంతతము జపిస్తూ ఉంటావో ఆ శ్రీరాముడు నేడు స్త్రీ విరహముచే మూడిని వలె భ్రమించుచూ ఉన్నాడు చూడుము అనింది. అప్పుందరకు శంకరుడు, దేవి, సాక్షాత్ నారాయణుడే శ్రీరాముడిగా అవతరించి ఉన్నాడు. సకల జనులకును స్త్రీ సంగమం మిక్కిలి చెడ్డది. నరులు సర్వవిధములతోనూ దీన్ని వదలవలేను. సర్వవిధముల్లోనూ దీన్ని వదలయాలి. స్త్రీ విషయ సుఖమిట్టి దుఃఖమిట్టిదని చెప్పలేనిది. ఇది మిక్కిలి భ్రాంతి కారణమును శిక్షించువాడై తాను మూడిన వలె వరమున విభ్రాంతి పొందుతూ ఉన్నాడు అని చెప్పితేవి కదా. ఈ మాట విని నీవు పరీక్షించడానికి ప్రయత్నించి వరమున శ్రీరామ సన్నిధికి పోయి సీతారూపమున దాచి రామునితో రాజీవాక్షుడుకు, రామచంద్ర, జానకి యొక్క నన్ను చూసి నా తోడ ఇక్కడ క్రీడించుచు సుఖమునందువు రమ్ము అని పిలిచితివి కదా. ఆ మాట విని శ్రీరాముడు, నువ్వు ఎవరివో నాకు తెలుసు, నీవు సీత కాదని నాకు తెలియను, ఎలా నీవు నన్ను సీత రూపముతో మోహపరుచున్నావు అని ఇట్లు పలుమార్లు నిరాకరింపగా నేను చెప్పినట్లు సత్వరూపము నెరిగి సత్యం అనుకొని అంతా ఆ రామచంద్రునికి నమస్కరించి పలుమార్లు ప్రార్థించి ఈ కైలాస శిఖరమున నా సన్నిధికి ఏతించితివి కదా. నీవు అప్పుడు అతడు రామునికి ఎవరు ఎలా వచ్చితివి అడిగించుకొని లజ్జపడిన తావున దండకాపురముల లజ్జపురమని ఒక నగరము కలదు. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. మిగతాది వచ్చే భాగంలో చెప్పుకుందాం.